నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం. దాంట్లో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రిగా మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి రాజకీయ ప్రస్తావనకు సంబంధించి అక్కడ ఎక్కడైతే ఆయన రాజకీయ జీవితం ప్రసాదించబడ్డదో, ఎక్కడైతే ఆయన రాజకీయంగా అడుగులు వేయబడ్డాడో ఆ యొక్క నేలకు నేను రుణపడి ఉంటా అని చెప్పేసి అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాట్లకు సన్నద్ధమైండు. ఆ యొక్క అక్కడ నాకు ఎవరైతే రాజకీయ జీవితం ప్రసాదించిండ్రో వాళ్ళకి అన్ని వేళలు ఆదుకుంటా, అన్ని వేళలు అండగా ఉంటా అని చెప్పేసి వాళ్ళకు భరోసా కల్పించడం కోసం ఈరోజు ఆయన వాళ్ళ ముందుకు పోతా ఉన్నాడు. ఏదైనా కూడా ఒకటి మనం చెప్తా ఉంటారు, ఉన్న ఊరును కన్నతల్లిని మర్చిపోదనే సామెత ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అలాంటి ఒక పని చేస్తాడని చెప్పేసి చెప్తా ఉన్నారు. కొద్దిమంది ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాతనేమో ఊళ్ళలో కావడానికి ఇబ్బంది అయిన సందర్భాలు ఉన్నాయి. అయిపోయిన సిటీలలో ఎక్కడో మంచి పెద్ద పెద్ద నగరాలలో వండుకుంటూ ఉన్న ఎవరైతే రాజకీయ జీవితం ఇచ్చిందో అక్కడ ప్రజలను పట్టించుకుంటలేరు, అక్కడ వ్యవస్థను పట్టించుకుంటలేరు. కానీ రేవంత్ రెడ్డి గారు ఆ రాజకీయ జీవితం ప్రసాదించినటువంటి ఆ ఊరు దగ్గర నుంచి ఒక కార్యాచరణ చేపట్టబోతా ఉన్నాడు అని చెప్పేసి ప్రధాన వార్త ఇచ్చినా చూసుకున్నాం. అది ఆంధ్రప్రభ పేపర్లోని ప్రధాన వార్తగా రేవంత్ రెడ్డి 2006లో మెడ్జిల్ జెడ్పీటీ సభ్యునిగా విజయోత్సవ కార్యక్రమంలో ఉన్నటువంటి పోటు అంటే 2016, 2026 దగ్గర 20 సంవత్సరాల అవుతుంది. ఆ 20 సంవత్సరాలలో మీ బిడ్డగా మళ్ళీ మీ ముందుకు వస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి నా 20 ఏళ్ల జీవితానికి ఈరోజు నేను ముఖ్యమంత్రిగా ఉండడానికి కారణం కూడా మీరు నాకు రాజకీయ జీవితం ప్రసాదించిన మీ వల్లనే జరిగిందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ మెడ్జిల్ భాగోద్వేగ సభకు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ప్రధాన వార్తగా వచ్చింది. ప్రజాప్రతినిధిగా ప్రయాణానికి శ్రీకారం చుట్టిన మెడ్జిల్ మండలానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళుతున్నారు. తొలి విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు శనివారం ఈ రోజున ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం జూలై 4న మెడ్జిల్ జెడ్పీటీసీ సభ్యునిగా గెలిచిన తన రాజకీయ ప్రస్తావాన్ని ప్రారంభించిన ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అదే గడ్డపై అడుగుపెట్టడం చారిత్రాత్మక విశేషం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ కృతజ్ఞత సభ నిర్వహించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అనే సామాన్య యువకుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన ప్రస్థానానికి మెడ్జిల్ వేదిక అయింది. తను తొలిసారి గుర్తించి ఆదరించి రాజకీయ జన్మనిచ్చినటువంటి మెడ్జిల్ మండలానికి ఆయన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాడు. ఏదో ఒక సామాన్యమైన యువకుడు, ఇప్పుడు వందలాది మంది యువకులు ఉన్నారు, ఎవరి ఒక్కొక్క ఆలోచన విధానం ఒక్కొక్క విధంగా తయారైతే ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజకీయాన్ని గురిగా చేసుకొని ఈరోజు ఈ 20 ఏళ్ల ప్రస్థానంలో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిండు. జెడ్పీటీసీ తర్వాత ఇండిపెండెంట్గా జెడ్పీటీసీగా ఎదిగిండు, ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా ఎదిగిండు. ఆ తర్వాత టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యిండు, 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆ తర్వాత ఎవరు ఊహించినటువంటి కాంగ్రెస్ పార్టీకి అడుగుపెట్టి ఆయన పార్టీకి ఆ పార్టీలో సభ్యునిగా చేరి ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. తర్వాత మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఎన్నికైండు. తర్వాత అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎవరు ఊహించినటువంటి కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడిగా అయిండు. ఆ తర్వాత ఇదే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన యొక్క ప్రస్తావన అనేది జరిగింది. దానికి సంబంధించి ఎక్కడైతే గెలువబడ్డాడో దానికి కృతజ్ఞత సభ మిమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సిన సందర్భం ఉంది. ఎందుకంటే రాజకీయ నాయకుడు ఎదిగిన తర్వాత ఓట్లేసిన ప్రజలే మర్చిపోతారు, అక్కడికి పోవడానికి కూడా ఇష్టపడతలేరు. ఎందుకంటే అక్కడ పోతే మట్టి ఉంటుంది, దుబ్బు ఉంటుంది, ధూళి ఉంటుంది. ఇక అక్కడికి పోతే వాళ్ళు గుంతమ్మ కోరికలు కొడతారు కాబట్టి అక్కడ ఊరినే మర్చిపోతారు అనే కథలో ఉన్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆడ సభ పెట్టడం అనేది వ్యక్తిగతంగా ఆయన ఏ పార్టీకి సంబంధించిన విషయాన్ని పక్కన పెడితే ఆ సభ నిర్వహించడం అనేది గొప్ప విషయంగా అక్కడ ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. రాజకీయాలలో నాయకుడిగా ఎదిగిన ఒక్క రోజులలో జరగదు. ప్రజలలో మమేకం, నిరంతర శ్రమ, అవకాశాలను సద్వినియోగం చేయడం, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడం, నాయకత్వ లక్షణాలు కలిసి ఒక రాజకీయ నాయకుడికి ఉన్నత స్థానానికి చేరుస్తాయి. ఏంటంటే ఉట్టిగానే రాజకీయ నాయకుడు ఉన్నత స్థానానికి పోడు. ఆ విలువలు, ఆ విధానాలు, ఆ ప్రజల యొక్క నానుడే, ప్రజల యొక్క బాధలను అన్నిటినీ మమేకమై తిరిగినప్పుడు మాత్రమే ఆయన నాయకుడిగా తయారవుతాడు. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆ దిశగా వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది. నేడు తెలంగాణ గ్రామీణ స్థాయి ప్రజాప్రతినిధిగా మొదలైన ఆయన ప్రయాణం నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవిని అధిరోహించే వరకు సాగిన 2 దశాబ్దాల రాజకీయ గమనం ఎన్నో మలుపులు, పోరాటాలు, విజయాలు సాక్ష్యాలుగా నిలిచినాయి. ఎంత ఎంత ఇబ్బందులు కూడా మనం చూసినాం, ఎన్ని ఫైట్లు చేసినాం మనం చూసినాం. కానీ ఈరోజు ఊహించినటువంటి స్థాయిలో ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి నాయకునిగా చలామణి అవుతా ఉన్నాడు. స్వతంత్ర నేతగా ప్రస్థానం ప్రారంభించాడు. ఎందుకంటే ఏదైనా ఇప్పుడు అనుకుంటా ఉంటారు, ఈ పార్టీ అండలేకపోతే మీ ఎదగలేవరా నాయన అని చెప్పే సందర్భాలు ఉంటాయి. ఇక మీరు మీ ఉంటేనే ఉంటారు అనే సందర్భం. కానీ ఈ పార్టీలను పక్క పెట్టి ప్రజా ఆమోదం ఉన్నటువంటి నాయకుడు ఈరోజు ప్రజానాయకుడిగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. ఏ పార్టీ అండదండలు లేకుండా ఒక స్వతంత్ర నాయకుడిగా పోటీ చేసినటువంటి రేవంత్ రెడ్డి అక్కడ జెడ్పీటీసీగా ఆయన ప్రస్తావన స్టార్ట్ అయింది. ఆయన ప్రజా జీవితంలోనికి బలమైన పునాది అక్కడనే పడ్డది. ఎందుకంటే ఒక కశున నాయకుడికి ఒక బలమైన పునాది అనేది ఉండాలి. ఆ బలమైన పునాది ఎప్పుడైతే ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నిలబడ్డాడో ఆయనకి అక్కడే ఒక బలమైన నాయకత్వ లక్షణాలు ఆయనలో పునాది పడ్డది. గ్రామీణ సమస్యలు దగ్గరుండి తెలుసుకుని ప్రజలలో అనుబంధాన్ని పెంచుకున్న ఆయన 2020 ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరింత చురుకైన పాత్ర పోషించిండు. 2009లో కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలో అడుగుపెట్టిన ఆయన 2014లో మరోసారి ప్రజల ఆశీర్వాదంతో అదే నియోజకవర్గం విజయం సాధించారు. శాసనసభ అధికార పక్షాన్ని ప్రశ్నించే నాయకుడిగా, ప్రజా సమస్యలపై నిరంతరం గలము విప్పే ప్రజాప్రతినిధిగా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. రాజీ లేని నేతగా గుర్తింపబడ్డాడు. నిజంగా మనం అప్పటి నుంచి చూసినా కూడా రేవంత్ రెడ్డి గుక్కు తిప్పుకోకుండా మాట్లాడేటువంటి ఒక వ్యవస్థ, దేనికి రాజీ పడేది లేకుండా స్వతంత్రంగా మాట్లాడేటువంటి భావోజాలు ఉన్నటువంటి ఒక నాయకునిగా మనం రేవంత్ రెడ్డి గురించి చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత రేవంత్ రెడ్డి పార్టీ బలోపేతానికి అపనిషాలు కృషి చేసిండు. ఎందుకంటే ఒక విషయాన్ని ఒక మేధావి ఆనందంగా చూసినాం. ఈ రాష్ట్రంలో కేసీఆర్ చాలా గొప్పోడు, కానీ అలాంటి 10 మంది మేధావులు కలిసి ఒక రేవంత్ రెడ్డిగా తయారవుతాడు అని చెప్పిండు. అంటే ఈ రోజు నువ్వు తెలంగాణలో కేసీఆర్ను ఢీకొట్టే మొనగాడు ఎవరు కనపడ్డ సందర్భాలు లేవు. కానీ అలాంటి మొనగాన్ని ఢీకొట్టి ప్రజా ఆశీర్వాదంతో ఆయన ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించడంలో ఆయన పాత్ర పడుతుందని చెప్పేసి ప్రజలు భావిస్తూ ఉన్నారు. పేదల సంక్షేమం కోసం ఇందిరా నిర్మాణం, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, సన్నబియ్యం కార్యక్రమాల వంటివి కొనసాగిస్తూ ఉంటూ సమాజంలో అట్టడుగు ప్రజలకు వర్గాలకు ప్రభుత్వ సేవ మరింత చేరువ కావాలనే లక్ష్యంతో ఆయన చేస్తాడని చెప్పేసి ఒక భావోద్వేగ ఆత్మీయ సంతకం. ఎందుకంటే మనకు ఒక సందర్భం పోయిన తర్వాత కొన్ని గుర్తులు వస్తే మనకు బాధ, సంతోషం అన్నీ కలుగుతూ ఉంటుంది. అదే ఒక భాగోద్వేగంగా కనపడుతూ ఉంటుంది. ఆ భాగోద్వేగమైనటువంటి ఒక సభను ఆయన ఆడ ఏర్పాటు చేయబోతా ఉన్నాడు. ఏదేమైనప్పటికీ మీరు తీసుకున్న నిర్ణయం అయితే గొప్పదిగా అనిపిస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఏంటంటే మనకు జన్మనిచ్చిన రాజకీయ జీవితాన్ని ప్రసాదించినటువంటి ఆ ఊరికి సేవ చేయాలి, అక్కడే మళ్ళా నా ప్రస్తావన ప్రారంభించాలనేటువంటి ఆశయానికి మీ టీఆర్ నిజం నుంచి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరు మరింత ఉన్నత పదవులు పోవాలని చెప్పేసి ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్పదలుచుకున్నాం. నిజంగా ఈరోజు పేదల రాష్ట్రం నుంచి వచ్చినటువంటి మీరు, పేద కుటుంబం నుంచి ఈరోజు రాజకీయాలలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వీరు పేదల యొక్క ఆశయాలు తీర్చడంలో మీ వంతు పాత్ర కొంత పాలు ఉండాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తూ, నిజంగా ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళని ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. ఫీజు నియంత్రణ చట్టం తేవాల్సిన అవసరం ఉన్నది. విద్యా హక్కు చట్టాన్ని ఏదైతే అప్పుడు 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించినటువంటి విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ఒకసారి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే రాజీ లేని పోరాటం చేసి ప్రజా సమస్యలను మీరు వెలికి తీసి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తూ ఉన్నాం.